వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సాంప్రదాయ రీతిలో ఆషాఢ బోనాల వేడుకలు. బెంగళూరులో నడి రోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో 3వ రోజు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వందలాది భూమి బాధితులు. నల్లమల్లలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు, శాసన మండలిలో గోరేటి వెంకన్న. కరీంనగర్ నగర శివార్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కాగా, హైదరాబాద్ గోల్కొండ కోట బోనాల తీరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోను దండు సారయ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా హైదరాబాద్లో ఆషాఢ మాసంలో జరుపుకునే తీరున ఇల్లందులోను బోనాల వేడుక ప్రతి ఆటాన్ని కోరుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సాంప్రదాయ రీతిలో బోనాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకునేలా కొనసాగింది. తెలంగాణ ప్రజలందరికీ శనార్థి మా తమ్ముడు పోతల అశోక్ అర్థం చెప్తుండే మీ అందరికీ. పట్టణ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంతో భాగ్యంతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని పోషమ్మకి, పెద్దమ్మకి, పోలేలమ్మకి, మాంకాలమ్మకి అందరికి మనం బోనాలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ బోనం మనకి గోల్కొండ బోనాలు అయితే, ఆ తర్వాత బలకంపేట ఎల్లమ్మకి అయితే, ఆ తర్వాత ఉజ్జయిని మాంకాలి తర్వాత ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో బోనాలు జరుగుతూ ఉంటే ఆ బోనాల సంబరాలకి శివశక్తులే ముందుండి బోనాలు నడిపిస్తూ ఉంటారు. ఊరు బాగుండాలి, పల్లె బాగుండాలి, పల్లెలో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి అని చేస్తూ ఉంటాం. మా జోగుని శివశక్తులకి కొంచెం గుర్తించుకోవాలి. అందరూ మర్యాద ఇచ్చి, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఎలా ఉంటుందో అలానే భావించి, మాలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళని ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇల్లెందు సాయి సారిగా మాట్లాడుతున్నా. నేను ప్రజల కోసం ఇలా
పుట్టే అమ్మవారు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో మా సంతోషానికి మాకు ఆటకు సంతోషం కోసం మాకు ఏదో కావాలని ఈసారి వేసుకోవడానికి ఇలా వేసుకుంటాం. కొంతమంది దుర్మార్గులు చాలా విధాలుగా మా గురించి చెడుగా మాట్లాడుతారు. దయచేసి అలా మాట్లాడకండి. మేము అమ్మవారు వచ్చేవాళ్ళం, అమ్మవారిలా అని ఉంటాం. ఇప్పుడు ఇలా అమ్మవారిలా ఉండే తర్వాత పైన షర్ట్ వేసుకుని కొంతమంది ఉంటారు, కొందరు లుంగి టీ షర్ట్ వేసుకుంటారు, కొందరు లాల్చి పైజామా వేసుకుంటారు, రకరకాలుగా ఉంటారు. దాన్ని మాత్రం మీకు కించపరిచినందుకు మీరే నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, మహిళలు చెప్తున్నా, పురుషులు చెప్తున్నా, మాలాంటి వాళ్ళు చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళని కించపరిచినట్టుంటే గ్యారెంటీ మీరు ఏదో ఒక రూపున మీరు నష్టపోతూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాలాంటి శివశక్తి ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పల్లెలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ఎంతో మంది ఉన్నారు. మాకు సంఘాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. మాకున్న గౌరవం ఎవరికి ఉండదు. కానీ మీరు మా ఇంటి పక్కన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాలాంటి వాళ్ళని కించపరుస్తా ఉన్నారు. దయచేసి మీ ఊర్లో ఎవరు మాలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గౌరవించండి, మర్యాదగా చూసుకోండి, మంచి చేయండి. అమ్మవారిని ఎలా చూస్తున్నా మమ్మల్ని అలా చూసుకుని మీ అందరికీ బాగుంటుంది. నేను మంచి చెప్తున్నా. మాలాంటి వాళ్ళు ఉన్న ఊరు కానీ పల్లె కానీ ఏదైనా కానీ పచ్చగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇబ్బందిలో ఉండవు. ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి శాఖ నైవేద్యం తీసుకెళ్లి వేపాకులతోనే అమ్మవారికి పెడితే ఎలాంటి కానీ రోగాలు రాకుండా ఉంటాయని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. ఎల్బీ స్టేడియంలో సాట్ చైర్మన్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సంబరాలు. రాష్ట్ర బడ్జెట్లో క్రీడా రంగానికి భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిన శివసేన రెడ్డి. Thank you, sir. 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 కరీంనగర్ నగర శివార్లోని లోయర్ మేనర్ డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం. నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లో నింపి పెట్టండి కేటీఆర్. ప్రభుత్వ ఆదేశాల రాక కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందకి వృధాగా పోతున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి నీళ్లు అన్నీ కిందకి వృధా పోనీయకుండా కాళేశ్వరంలో కట్టుకున్న పంప్ హౌస్లో నింపండి. మనం కట్టిన కాళేశ్వరం రిజర్వాయర్లో 240 టీఎంసీల నీళ్లు నింపుకోవచ్చు అంటే 24 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వొచ్చని కేటీఆర్ చెప్పారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే రివ్యూ చేయండి, చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి. ఎప్పుడైనా చిన్న ఇదేం పెద్ద అర్థం కాని ముచ్చట కాదు బ్రదర్. ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు వస్తాయి, ప్రతిరోజు గంటనో 2 గంటలో నీళ్లు వస్తాయి. ఇది మున్సిపల్ నీళ్లు. ఏం చేస్తాం మనం? ఇంట్లుండే బిందెలన్నీ నింపుకుంటాం, ఇంట్లుండే కుండలన్నీ నింపుకుంటాం, డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు నింపుకుంటాం, పెట్టుకుంటాం. ఎందుకు? వచ్చేది గంటనో 2 గంటలో కాబట్టి దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం. మేం చెప్పేది కూడా కదే. కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు, వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లన్నీ నింపుకుంటే 240 పైచిలకు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు. 240 టీఎంసీలు అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. నీళ్లున్నాయి, తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం. అంతకంటే ఇలా బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు, రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేడిగడ్డ పర్యటనలో భాగంగా రామగుండంకి విచ్చేస్తున్న సందర్భంగా బసంత నగర్ వద్ద కేటీ రామన్నకి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల నేతల కౌశిక హరి, ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌశిక లత, గాదం విజయనందు, జనరల్ సెక్రటరీ మాదా శ్రీనివాస్, లోతటి శంకర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. బెంగళూరులో నడి రోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు, రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ బూతులు తిడుతూ రెచ్చిపోయిన యువకులు, స్కూటీలతో ప్రమాదకర స్టంట్స్ చేసిన పోకిరీలు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని సమీపంలోని గోదావరి నదిలో ఎండిపోయిన నీటి ప్రవాహాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం గారు ఈ బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్గం మధ్యలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల బృందానికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. హారతి కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రశస్యాన్ని బీఆర్ఎస్ నాయకుల బృందానికి అర్చకులు వివరించారు. రాష్ట్రం చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. नमस्करामि बोलो कालेश्वर मुक्तेश्वर भगवान की जय। महादेवाय धीमहि कन्याकुमार धीमहि सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा
नमस्कारां समर्पयामि कालेश्वर स्वामी प्रसादमानस्य कालेश्वर स्वामी प्रसाद सिद्धि पुनर्दर्शन प्राप्त कालेश्वर स्वामी संपूर्ण प्रसाद सिद्धिरस्तु ఈ కాశీ లోపల మరణించే వారు మాత్రమే మోక్షాన్ని ప్రసాదించే విశ్వేశ్వరు దర్శనీయత మాత్రాన్ని శుభస్నానకుడిగా తరింపజేస్తున్నారు వెంకటేశ్వరు గారు. తోడుగా భూలోకంలో వెంకటేశ్వర స్వామి వారిగా వెలిసి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తారు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు 12 అయిపోయి యముడు 12 సంవత్సరాల భోగని తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు గోదాశంకరుడు కాబట్టి ప్రత్యక్షంగా 12 సంవత్సరాలు భోగని తపస్సు చేస్తున్నారు. ఈ తపస్సు గల కారణం ఏంటంటే అయ్యా మీరు వెంకటేశ్వర స్వామి వారిగా వెలిసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. నా ప్రణీతాను వచ్చేలా నటిస్తామని సలహాపింది. ఆ విప్పాలకత్వాన్ని కాపాడాల్సిన ఈశ్వరుడు ప్రార్థించారు. ఆ వరాల నుంచి ఈశ్వరుడు వర్ణించడం నా లింగ పైన మీరు లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో వాళ్ళకే పూజిస్తారు. అలా కాదు ఈశ్వరుని బ్రహ్మచేత మొదలుగా ముక్తీశ్వర స్వామిని పూజించి తర్వాత ఎవరైతే కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి యమపట్టణానికి వస్తారని వర్ణించారన్నమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడ ఆడిన విధంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిగా ఇక్కడే ప్రాణవాదమైన బలికారిగా వెలిసారన్నమాట. కాళేశ్వర స్వామి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, బీఆర్ఎస్ బృందం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులు. కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించాం. మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టవచ్చు. విస్తృతంగా గోదావరి నది ఈరోజు రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంటుంది. ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి కానీ, పైన ఉండే మిడ్మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలోకి ఉత్తగబోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు ఒప్పుతలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలెక్క అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగపాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలబడి నిఠారుగా నిలబడినది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు. గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేసింది అన్నారంలో, సుందిళ్లలో. 2020 సంవత్సరంలో కూడా ఇవాళ నా కవిత్వం కాదు, నేను చెప్పడం కాదు. పొద్దున ఎస్సీ గారిని, ఈ గారిని మొత్తం మేమందరం అడిగినాం. సార్ ఇది కామన్ అయినా అంటే ఓఎండం అనేది చాలా కామన్, ఓవర్ హెడెడ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్ సార్. ఇదివరకు కూడా చేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్ళు ఇవ్వవచ్చు. కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు. చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు, దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతూ ఉన్నారు. కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదులాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలోకి పోనిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నదక్క తప్పదు. ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ఇది. ప్రజలను, రైతులను వాళ్ళ పొట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు వేసడానికి పోకండి. ఆగస్టు 2 లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది రైతులతో మేమే వస్తాం. తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం అంతా కూడా మేము మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించాం. మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టొచ్చు. విస్తృతంగా గోదావరి నది ఈ రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంటుంది. ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి గానీ, పైన ఉండే మిడ్మానేర్ గానీ, అప్పర్ మానేర్ గానీ, ఎల్ఎండి గానీ, కొండపోచమ్మ సాగర్ గానీ, మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్లేమో ఇక్కడ కిందికి సముద్రంలో ఉత్తగబోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు ఒప్పుతలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలెక్క అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగపాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో
వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలబడి నిఠారుగా నిలబడి ఉంది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు తంపుమారెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు. గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేసింది. అన్నారంలో సుందిళ్లలో 2020 సంవత్సరంలో కూడా వాళ్ళ నా ప్రభుత్వం కాదు, నేను చెప్పడం కాదు, పొద్దున ఎస్సీ గారిని ఈ గారిని మొత్తం మేమందరం అడిగినాం, సార్ ఇది కామనేనా అంటే ఓఎండ్ఎం అనేది చాలా కామన్, ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్ సార్, ఇదివరకు కూడా చేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్లు ఇవ్వవచ్చు. కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీర్లకు సల్యూట్ చేస్తా ఉన్నా, వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు. చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు, కానీ కూడా రిపేర్ చేసి నడుపుతా ఉన్నారు. కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలో పోనిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అనక తప్పదు. ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ఇది. ప్రజలను రైతులను వాళ్ళ ముట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దేశానికి పోకండి. ఆగస్టు 2 లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది రైతులతో మేమే వస్తాం. తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. నల్లమల్లాలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు. యురేనియం తవ్వకాల కోసమే ఆదివాసీలను అక్రమంగా తరలిస్తున్నారని, ఆదివాసులు అభద్రతా భావంతో ఉన్నారు. ఆదివాసులు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు. బయట బతికే పరిస్థితి ఆదివాసులకు లేదు. కావున వాళ్లను బలవంతంగా తరలించవద్దని విజ్ఞప్తి చేశారు శాసనమండలిలో గోరెటి వెంకన్న. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను తరలింపు బలవంతాన కూడా జరుగుతున్నది, లేకుంటే వాళ్ళ ఇష్టాపూర్తి జరుగుతున్నది. ఒక చర్చ అభద్రతకు గురి అవుతున్నారు. అది యురేనియం తవ్వుతారని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు గత ప్రభుత్వం తీర్మానం చేసిన అది తోమని. మళ్ళీ ఇప్పటికి వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వేల సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ ఉండి అడవిని రక్షించుకోవడం కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని, పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని, ఈ దేశ పునాది ఆత్మ ప్రపంచానికి గాంధీ చెప్పిన ఈ 3 సూత్రాలు ఎత్తిన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడే అడవులు ఉండకుండా, తర్వాత దక్షిణ కాశీగా పేరుపడే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని రాదారిన ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాయని చెంచులు, అక్కడి ఉద్యమ సంస్థలు కొంత చర్చకు తీసుకొస్తా ఉన్నాయి, అభద్రతకు గురవుతున్నారు. ఆ తరలింపు ఉంటే ప్రభుత్వం మీ ద్వారా అలాంటివి సరైనది కాదు. వాళ్ళని అక్కడ బలవంతాన ఎవరైనా వచ్చి ఆధునిక సమాజంలో ఉంటుంటే వాళ్ళని అవకాశాలు ఇవ్వటం మంచిదే, వాళ్ళు మారుతుంటే. కానీ వాళ్ళు అక్కడ తమ జీవితాన్ని తామున్న ప్రాంతంలో తమకక్కడ వస్తువులు మెరుగుపరిచి, తమకక్కడ నివాసస్థలం ఇచ్చి, తమకు అనుగుణమైన ఆ పోడు వ్యవసాయంలోని మెరుగైన పత్తులు ఇవ్వాలి. కానీ పూర్తిగా తరలించి తీసుకొచ్చి ఆ కొల్లాపూర్ లాంటి ప్రాంతంలోకి బలవంతాన్ని ఇస్తే చెంచు యువతులకు వాళ్ళకు రావాల్సిన భూమి ఇవ్వకపోతే కవులకు తీసుకుంటే రకరకాల విధించి జరిగిన ఘటన మీకు తెలుసు. వాటి వివరాలు ప్రపంచానికి సభ్య సమాజమే తలజింతుకునేంత క్రూరంగా, ఎంత క్రూరత్వం అంటే అంత అమానుషత్వం ఈ ప్రపంచంలో ఎవరి పట్టుదలలేదు. దానికి నాగరిక సమాజంతో తరలించుకోవాల్సిన పరిస్థితి. అందుకని చెంచులను బలవంతం తరలించొద్దు. ఒకటి, యురేనియం ఏదైతుందో ఆ తవ్వకాలు ప్రపంచ దేశాలను నిషేధిస్తే ఆ తవ్వే పద్ధతిని రెండు తర్వాత ఒకటి అంత ఒక బాధ్యతను ఒకటే కనుక దాని చుట్టే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ కూడా ఖచ్చితంగా అది ఆయా దేశాలు వద్దంటే అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు వద్దంటే మన దగ్గర నుంచి చేసే ప్రయత్నాలకు వాటిని ఆరోగ్య బాటు పాటించే పద్ధతులు అంటే ఒక దాంట్లో పర్యావరణ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. కనుక దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి ఇచ్చి చెంచులను భగ్నం చేయొద్దు. వాళ్ళు ఉండే ప్రాంతంలో నుండి వచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గాంధీ మహాత్ముని యొక్క సూత్రం అది. కేటీఆర్ ను కలిసిన గోదావరికని సింగరేణి క్వార్టర్ల కూల్చివేత బాధితులు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అరాచక పాలన చేస్తున్నాడని ఫ్లకార్డులు ప్రదర్శించిన బాధితులు. గోదావరికని లక్ష్మీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని కేటీఆర్ కు మొరపెట్టుకున్న బాధితులు. 82 క్వార్టర్లకు కరెంటు నీళ్లు కట్ చేసి ఇబ్బందులకు గురి చేసి క్వార్టర్లు కూల్చివేశారన్న బాధితులు. మాకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను వేడుకున్న బాధితులు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ గతంలో 70 ఏళ్లలో ఏ ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేయలేదని బాధితుల ఆవేదన.
సార్ ఇక్కడ ఇటువైపు తీయడానికి సార్ న్యాచురల్ జస్టిస్ లేదు, ఇటువైపే మొత్తం తీస్తారు, ఇటువైపు ఫీల్డ్స్ తీయాలి. కాల్స్ మ్యాటర్ అంటే ఏదైనా బడ్జెట్ అలొకేషన్ లేకపోతే ఏదైనా సార్ వాళ్ళు అంటున్నారు మాన్పూర్ ఎమ్మెల్యే రామగుండం కాన్స్టిట్యూన్సీ మొత్తం అని చెప్పి సింగిల్ పర్సన్ ఇక్కడ ఏమంటారు రిక్వెస్ట్ టు రిమూవ్ రోడ్ వైండింగ్ అండ్ పార్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాఫిక్ కంప్లీట్ ఎక్కడ సాధ్యం సార్ 2000 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.